85% of the energy that we use comes from non-renewable resources like petroleum, coal, and natural gas. So students, remember that we all should save electricity. రే ఇవాళ మా అమ్మగారు లడ్డూలు చేస్తానన్నారా. మరి మా అమ్మగారు ఏం చేస్తారో చూడాలి. మరి రే స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్ వచ్చింది చూసావారా? లేదురా, నాకు ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం. అమ్మ నాన్నగారు ఏరి? నాన్నగారు పని మీద టౌన్కి వెళ్ళారురా. నువ్వేయో పుస్తకాలు అడిగావంట కదా, అవి తేడానికి వెళ్ళారు. నువ్వు బాగా చదువుకోవడమే నాన్నగారి కోరిక, సరేనా? అయ్యో, కరెంటు పోయిందా, ఇప్పుడు ఎలా? హలో, చెప్పరా? గ్రౌండ్కేనా, వచ్చేస్తున్నాను. ఒరే అనియా, బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్ కట్టేసి వెళ్ళాలి కదరా. కట్టుకోరా. రేపు ఉదయం 8:30కి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉండు. ఇదేం ఆఫీసురా బాబు, ఇచ్చే జీతాలు ఏటికి సరిపోవట్లేదు. ఈ నెల కరెంటు బిల్లు కూడా ఇంకా కట్టలేదు. లక్ష్మి, లక్ష్మి, కాఫీ పెట్టు, కొంచెం తలనొప్పిగా ఉంది. అమ్మా అమ్మా, టీవీ చూడలేనప్పుడు కట్టచ్చు కదా. ఇప్పుడు ఏమైందిరా? ఈ గుడికొచ్చి మనం ప్రసాదం తినకుండా ఎప్పుడైనా వెళ్ళావా? నానమ్మా, నువ్వు అమ్మ చేసేది ఒకే సీరియల్ కాబట్టి ఒకే దాంట్లో చూడొచ్చు కదా, రెండెందుకు సెపరేట్ గా? నాకు చెప్పే అంత పెద్దవాడు అయిపోయావేంటో, నీ చదువును చదువుకో. ఇదేంటమ్మా, ఆడు చిన్నోడైనా చెప్పిన దాంట్లో తప్పేముంది? వాడు చెప్పేది కరెక్టే కదా. ఇలా ప్రతిదీ చిన్న విషయమే కదా అని అశ్రద్ధ చేయడం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. అన్నీ మనం వాడే వస్తువులు మన ప్రకృతి నుంచి తిరిగి పొందలేకపోతున్నాం. దీన్ని విషయంలో మనం నిర్లక్ష్యం వహించడం వల్ల మనకి పర్యావరణంగాను, సామాజిక పరంగా, ఆర్థికంగా చాలా భారంగా మారుతుంది. ఇలా మనకి భారంగా కలగకుండా మనం వీలైనంత వరకు కరెంట్ ఆదా చేయాలి. మాకు వీలైనంత వరకు కరెంట్ను ఆదా చేస్తామండి. ఈ రోజు నుంచి మాకు వీలైనంత వరకు కరెంట్ ఆదా చేస్తామని ప్రమాణం చేస్తున్నాం.